ఇక వాళ్ళు సోషల్ మీడియాలో ఏ విధంగా ఈ అమ్మాయిని ఎట్లా డీఫేమ్ చేస్తున్నారో అది కూడా మీకు చెప్తా ఇప్పుడే. సో అది అయిపోయింది. నిజానికి జరిగింది ఏమిటి? మాకుండే సమాచారం మేరకు అది తప్పైతే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మేము చెప్తున్న తప్పని ఆయన చెప్పాలి. నిజానికి జరిగింది ఏమిటి? జరిగింది ఏమిటయ్యా అంటే ఈ బండి సాయి భగీరథ్ ఇతని వాలకం మీరు ఇంతకుముందే చూసినారు. ఇక ఆయన ఫోటోలు ఇక చూడండి, ఆయన మన ఏమేమి విస్కీలు తాగుతున్నాడో మీరు చూడండి. కేంద్ర హోంశాఖ మంత్రి తనయుడైన బండి సాయి భగీరథ్, చిరంజీవి బండి సాయి భగీరథ్ డివార్స్, బడ్వైజర్, రెడ్ బుల్, వోడ్కా, వైట్ లేబుల్ 90 ml కాదు ఇది, వైట్ లేబుల్, ఇంకా రకరకాల మద్యాలు తాగుతూ ఫోటో, ఇంకా ఘోరమైన ఫోటోలు ఉన్నాయి. అవి నేను చూపించదలుచుకోలేదు, అది అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ ఒక వ్యక్తి పర్సనాలిటీని దెబ్బతీసే కార్యక్రమం కానీ అలాంటి వ్యక్తిత్వం అది కాదు. ఇంకా మిగతా ఫోటోలు బాగాలేవు, వద్దు, అవసరం లేదు. సో ఇలాంటి పరిస్థితి మరి ఉన్న ఈ బాలుడు కాదు, ఈ యువకుడు జరిగింది ఏందా అంటే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ చిన్న అమ్మాయి పరిచయం అయింది. వీళ్ళు అనుకుంటున్నట్టుగా వీళ్ళ మీద నిందేస్తున్నట్టుగా 50,000 రూపాయలు ఎక్స్టార్షన్ చేసి బతికే కుటుంబం వీళ్ళది కాదు. వీళ్ళమ్మ, ఈ అమ్మాయి వాళ్ళమ్మ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫార్చునర్ కారులో వచ్చింది. వీళ్ళ తండ్రికి కూడా ఒక బెంచ్ కారు ఉన్నది. వీళ్ళందరూ కూడా, ఈ అమ్మాయి కుటుంబం కూడా పేద కుటుంబం కాదు, బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది. తల్లికో కారు ఉంది, తండ్రికో కారు ఉంది. వీళ్ళ అమ్మ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫార్చునర్ కారులో వచ్చింది. ఫార్చునర్ కారులో వచ్చిన తల్లి తన బిడ్డకు న్యాయం కావాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వస్తే పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేయలేదు. తెలంగాణ ప్రజలారా గమనించండి, కేసీఆర్ గారి టైంలో ఈ విధంగా లేదు. కేసు వచ్చిందంటే ముందు బుక్ చేయాలి, దాని తర్వాత ఏమైనా మాట్లాడాలి. ఆమె వస్తే ముందు ఒక ఎస్ఐ మాట్లాడతాడు, ఆ ఎస్ఐ పేరు నేను చెప్పాను. ఎస్ఐ మాట్లాడతాడు, దీనిలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, కేసు కంప్లైంట్ చేంజ్ చేయండి. సిఐ మాట్లాడతాడు, కేసు బుక్ కాదు. నిన్న సాయంత్రం దాదాపు 8 గంటలు తల్లి బిడ్డకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతుంది. రాత్రి ఎప్పుడో కేసు ఎఫ్ఐఆర్, ఇంకా దానికి ఎఫ్ఐఆర్ బయటికి రాలే, పోక్సో కేసు కాబట్టి ఆ అమ్మాయి ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడం కోసం పోలీసులు ఎఫ్ఐఆర్ రిలీజ్ చేస్తారేమో, రిలీజ్ చేయడం లేదేమో. కానీ గౌరవ సిపి సైబరాబాద్ గారు, మీరు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఫోటోలు తీస్తున్నారు, అదేవిధంగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. దీని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టండి కదా. బండి సంజయ్కి ఒక న్యాయమో, పేదోళ్ళకి ఇంకో న్యాయం ఉండదు కదా. బండి సంజయ్కి ఒక న్యాయమో, మా బోధన్ ఎక్స్ఎమ్మెల్యే షకీల్ భాయ్కి ఇంకొక న్యాయం ఉండదు కదా. ఆయన కొడుకు నేరానికి తీసుకొచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎవడి తొక్కిర్రు కదా. ఇప్పుడు ఆయన విపరీతంగా వేధిస్తున్నారు కదా. మరి షకీల్ విషయంలో ఒక న్యాయం, మీడియా లీకులు, మరి అలా బండి సంజయ్ విషయంకి వచ్చే వరకు ఇంకొక ఇదేంది? మరి వెంటనే ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా. ఎందుకు చేయడం లేదు? మెజిస్ట్రేట్ ముందే రికార్డ్ చేయాలి కదా. ఎందుకంటే అవతలి వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు. ద పర్సన్ ఈజ్ ద అలెజ్డ్ అక్యూజ్డ్ ఈజ్ నన్ అదర్ దెన్ ద సన్ ఆఫ్ యూనియన్ హోమ్ మినిస్టర్ మిస్టర్ బండి సంజయ్ కుమార్. వై haven't you recorded the statement of the victim with the help of a magistrate according to 183 BNSS? ఎందుకు మీరు 183 BNSS అంటే 164 CRPC, ఇప్పుడు 183 BNSS అయింది. ఎందుకు ఆమె స్టేట్మెంట్ మీరు కెమెరాలో రికార్డ్ చేయలేదు? సైబరాబాద్ పోలీసులు ఆన్సర్ చెప్పాలి. చేస్తే చేసినామని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. తెలంగాణ ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి పక్కన ఈ బండి సంజయ్ కూర్చోబోతున్నాడు. రేపు బీజేపీ వాళ్ళు వేలాది మంది మహిళలను తరలించబోతున్నారు. వాళ్ళందరికీ ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. నా పక్కన కూర్చున్న
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు సచ్చిలుడా, లేకపోతే చెడ్డోడా, లేకపోతే ఇంకేందో నేరస్తుడా? ఆ విషయాలన్నీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రేపు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే బీజేపీలో ఉండే మహిళా నాయకురాళ్ళందరూ మీరు భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు, మీ సోషల్ మీడియా వింగ్తోని ఫేక్ నెరేటివ్లు పెడిల్ చేసుడు కాదు, రేపు గౌరవ నరేంద్ర మోడీ గారిని, బండి సంజయ్ గారిని, అమిత్ షా గారిని మీరు అడగాలి, ఇది నిజమేనా? సో అతి కష్టం మీద 8 గంటలు వెయిట్ చేస్తే ఆమెకి ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఆ ఎఫ్ఐఆర్ ఇంతవరకు బయటికి రిలీజ్ చేయలే. ఎందుకు రిలీజ్ చేయడం లేదో అది మీకే వదిలేస్తున్నాం. అమ్మాయి పేరుంది కరెక్టే, రిలీజ్ చేయడం లేదు అనుకుందాం ఫర్ వైల్. కానీ మీరు ప్రెస్ మీట్ అన్న పెట్టాలిగా, మీ ఇన్స్పెక్టర్ అన్న పెట్టాలి, ఏసీపీ అన్న పెట్టాలి, లేకపోతే మీ సిపి అన్న పెట్టాలి, లేకపోతే మీ పిఆర్ఓ అన్న పెట్టాలి. ఎవరు పెట్టలేదు. ఓకే, సో ఇక విషయానికి వస్తే, సో ఈ అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ బండి సాయి భగీరథ్ కలిసింది. ఎంత ఘోరమయ్యా అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఈ అమ్మాయితోని చాటింగులు, ఈ అమ్మాయితోని విపరీతంగా మానసికంగా వేధించడం, ఈ అమ్మాయి మీద 3 సార్లు అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు వస్తున్న సమాచారం. ఒకసారి మొయినాబాద్ ఫామ్ హౌస్లో, ఇంకొకసారి హైదరాబాద్కు ఉత్తర దిశలో ఉండే ఒక కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర బేస్మెంట్ ఏరియాలో అత్యాచార యత్నం చేసినట్టుగా, అదేవిధంగా నానక్రామగూడలో కూడా అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు సమాచారం వస్తున్నది. విశ్వసనీయమైన సమాచారం ఉన్నది. మాకుండే సమాచారం మేరకు ఈ అమ్మాయి తల్లి ఈ ఆధారాలన్నిటితోని నిన్న పేట్ బషీరాబాద్కు అమ్మాయి తల్లి ఇద్దరు పోయినరు. మరి పోలీసుల గుండె ఎందుకు కరగలేదో నాకైతే తెలియదు. 3 సార్లు మొయినాబాద్ ఫామ్ హౌస్లో అయితే డిసెంబర్ 31 నాడు రాత్రి, అంటే ఆ సంవత్సరానికి అదే చివరి రోజు, న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే రాత్రి వాళ్ళు తాగే డ్రింక్లో మత్తుమంది కలిపి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిండ్రు అనేది కంప్లైంట్. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే ఇంటెలిజెన్స్ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? అంటే మొయినాబాద్ల ఫామ్ హౌస్ల మీద దాడి చేస్తారు కదా, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎందుకు మీకు తెలియలేదు? నేను ఇవాళ సైబరాబాద్ పోలీసులను, తెలంగాణ పోలీసులను అడుగుతా ఉన్నా. అంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినందుక, లేకపోతే బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉన్నందుక? మీరు ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఆ అమ్మాయిని పెళ్ళి మైనర్ అయిపోయిన తర్వాత, మేజర్గా అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిండంట సాయి భగీరథ్. సో ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదన్న వెంటనే ఆ అమ్మాయి 2 సార్లు, ఒకసారి ఉరేసుకోవాలని ప్రయత్నం చేసిందంట, 2 సార్లు చేయి మీద గాజు పెంకుతోని గాయాలు కూడా చేసుకున్నదంట. ఇది నాకు వస్తున్న సమాచారం. తప్పైతే సైబరాబాద్ పోలీసు వాళ్ళు చెప్పాలి. బికాస్ వీ డోంట్ నో ద ఫ్యాక్ట్స్. ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్ త్రూ మై ఓన్ సోర్సెస్. నాకుండే విశ్వసనీయ వర్గాల మేరకు నాకు వచ్చిన సమాచారం. తప్పైతే మీరు తప్పని చెప్పాలి. దాని తర్వాత ఇది ఈ విధంగా ఉండగా, మరి ఒక V6లో పనిచేసిన ఒక జర్నలిస్టు ఇటీవలే ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఆయన బండి సంజయ్ గారితో మాట్లాడి బండి సంజయ్ గారి దగ్గరికి ఈ అమ్మాయి తల్లిదండ్రులను కూడా తీసుకొని పోయిండంట. నిన్న రాత్రి 10 గంటలకు కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఉండగానే ఈ అమ్మాయి తల్లి ఇద్దరు పోలీసులు ఉండగానే ఈ V6లో పనిచేసిన ఈ జర్నలిస్టు, ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయిన ఈ సోకాల్డ్ జర్నలిస్టు, ఆయన బండి సంజయ్కి ఈ అమ్మాయి తల్లికి తండ్రికి మధ్యలో రాయబారం జరిపి దయచేసి కేసు డ్రాప్ చేసుకోండి, క్లోజ్ చేద్దాము అని చెప్పిండంట. అదేవిధంగా మరి బండి సంజయ్ గారి ప్రోద్బలం మేరకే నిర్మల్లో
ఏప్రిల్ నెలలో ఒక కేసు బుక్ అయింది ఈ అమ్మాయి మీద, ఈ అమ్మాయి తల్లిదండ్రుల మీద. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఎక్స్టార్షనిస్టులు వెళ్తే వీళ్ళు బెంచ్ కార్లల్లో లేకపోతే ఫార్చ్యూనర్లో తిరగరు. అది 50,000కి ఆశపడరు. 50,000 ఇచ్చినట్టుగా ఆధారాలు కూడా చూపించాలి. ఆయన జీపేనో, ఫోన్పేనో, గూగుల్ పేనో, లేకపోతే పేటీఎమ్మో, ఏదో ఒకటి బ్యాంక్ నుంచి బ్యాంకు ట్రాన్సాక్షన్ అయ్యో, క్యాష్ అయితే ఎక్కడి నుంచి క్యాష్ డ్రా చేసిండు అవన్నీ చూపించాలి. ఎవరు? బండి సాయి భగీరథ్. అవన్నీ ఇయ్యలే, బట్ట కాల్చి మీద పడేసిండు అమ్మాయి మీద. ఆ విధంగా మరి ఈ అమ్మాయి మీద చేసింది. ఇక వీళ్ళు సైబరాబాద్ పోలీసులు నాకు వస్తున్న సమాచారం మేరకు ఒక క్రైమ్ రిజిస్టర్ చేసిండ్రు. ఏం సెక్షన్ల కింద రిజిస్టర్ చేసిండ్రంటే 684/2026 అనే క్రైమ్ నెంబర్తోని పేట్ బషీరాబాద్లో ఒక కేసు రిజిస్టర్ చేసినట్టుగా మాకు సమాచారం వస్తున్నది. సో నేను చెప్పింది తప్పైతే సైబరాబాద్ కమిషనర్ గారు నన్ను కరెక్ట్ చేయొచ్చు. సో అందులో ఏమేమి సెక్షన్లు పెట్టిండంటాయా? బిఎన్ఎస్ సెక్షన్ 74, బిఎన్ఎస్ సెక్షన్ 75, సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ చైల్డ్ సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మూడిట్లో కూడా నేరం ఏదైతే ఉందో ఆ నేరానికి శిక్ష కేవలం 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. అంటే ప్రజలకు తెలవాల్సింది ఏందయ్యా అంటే ఇది స్టేషన్ బెయిల్ పొందే విధంగా ఈ కేసులు బుక్ అయినాయి. బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సమితి ఏదైతే బిఎన్ఎస్ఎస్ అని ఉందో, ఒకప్పుడు సిఆర్పిసి, ఈ బిఎన్ఎస్ఎస్లో 35 క్లాస్ 3 అని ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. ఆ విధంగా మన పుత్రరత్నం చిరంజీవి బండి సాయి భగీరథ్కు, బాబు నువ్వు చిన్న తప్పే చేసినావు, ఇగో నీకు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. సెక్షన్ 74 2 సంవత్సరాలే, సెక్షన్ 75 3 సంవత్సరాలే, పాక్సోలో కేవలం 3 సంవత్సరాలే ఉంది కాబట్టి నీకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తావు, నీ పని నువ్వు చేసుకో, ఇంకా నువ్వు ఎంతమంది అమ్మాయిలన్నా నాశనం చేయి, ఇగో ఇట్లనే ఉంటుంది అని చెప్పి దుండిగల్లో ఎట్లయితే ఆనాడు ఆ పిల్లగాన్ని కొడితే ఘోరంగా బండి సంజయ్ వెనకేసుకొని వచ్చిండారు. చిన్నపిల్లలు కొట్లాడుకుంటారు భయ, ఏమున్నది, పిల్లలు మజాక్లో కొట్లాడుకుంటారు అని చెప్పి వెనకేసుకొచ్చినావు కదా. అట్లా వెనకేసుకొచ్చినందుకే సంజయ్ గారు ఇలా అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసిండు. ఎంతమందిని చేసిండో ఇది ఓన్లీ తెలుస్తున్నది. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీద ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, మైనర్ బాలిక తల్లిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో 8 గంటలు కూర్చున్నదంటేనే మీ బేటీ బచావో అనే క్యాంపెయిన్ ఏదైతే ఉన్నదో ఆ క్యాంపెయిన్ ఎంత శుష్కమైనదో, ఎంత మోసపూరితమైనదో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతున్నది. రేపు నరేంద్ర మోడీ గారు దీని మీద సమాధానం చెప్పాలి.